ఒకప్పుడు ఇంట్లో సొరవడి బంగారం దోసుకోబోయేటోళ్ళు లేకుంటే పట్టు చీరలు ఎత్తుకోబోయేటోళ్ళు దొంగలు. కానీ ఇప్పుడు దట్ లేటెస్ట్ టెక్నాలజీ మారింది, దొంగతనాల తీరు కూడా మారింది. ఈవెన్ మనం ఈ బస్సులు ఎక్కినా సరే పర్సులు కొట్టేసేటోళ్ళు. ఒకసారి నా ట్రైన్ ఎక్కిన, ట్రైన్లో నా పర్సు కొట్టేసిండు. నాది కూడా పోయింది ఒకసారి, బస్సులో పోయింది మెట్రో. కాకపోతే ఇక అప్పుడు పెద్ద మన దగ్గర డబ్బులు లేకపోతుండే ఆ పర్సు కొట్టేసినోడు కూడా మనకి ఏం దొరకకుంటుంది. కాకపోతే ఇప్పుడు ఫోన్లు మాత్రం పరిమితంగా. మొన్న ఎక్కడో వీడియో వచ్చింది మాధవ్, అదే ఢిల్లీ బస్సులోనంట. అదే ఒకరు ఎక్కిన, అంటే పెద్ద జనాలు లేరు, ఒక ఖాళీ ఉంది బస్సు నిజానికి, ఒక 5-6 మందే ఉన్నారు. ఆ వీడియో చాలా వైరల్ అయింది. జస్ట్ నేను 2-3 డేస్ బ్యాక్ చూసిన. బస్సు ఎక్కిండు ఒకడు, ఆ బస్సు వెనక తలుపు నుంచి ఎక్కిండు, డోర్ నుంచి ఎక్కి లోపలికి వెళ్ళిండు. అంత ఒకటే బ్యాచ్ వాళ్ళు. ఆయనకి మొత్తం రౌండ్ అప్ చేసిరు, మొత్తం ఆ సీసీ కెమెరాల రికార్డ్ అయింది. సీసీటీవీ కెమెరాల రౌండ్ అప్ చేసిరు. రౌండ్ అప్ చేసి వాడు వాని ఫోన్ తీసేసిండు. తీసి ఇమ్మీడియట్ గా పక్కన ఆ వెనక సీట్ దగ్గర ఎవడు ఉన్నాడు, వాడు ఏమో తెలియదు అన్నట్టు నిలబడ్డాడు, వాడికి ఇచ్చేసిండు ఇమ్మీడియట్ గా. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాడు ఫోన్ పోయిందని వానికి అర్థమవుతుంది. వాడు తిక్క చూపులు చూస్తున్నాడు, అటు చూస్తుండు ఇటు చూస్తున్నాడు. నువ్వే తీసినావని ఎవడైతే ఫోన్ తీసినావు అని అడిగితే వాని దగ్గర ఫోన్ లేదు అప్పటి. ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. వాడు పట్టున స్విచ్ ఆఫ్ చేసి పడేసిండు సెకండ్లలో. వాడు అక్కడ చూసి ఇక్కడ చూసి వాని జేబులో చెక్ చేస్తే ఆయన దగ్గర ఫోన్ లేదు, అయిపోయింది, ఇక ఫోన్ పోయింది. అది అటువంటి ఫోన్ల దొంగతనాలు మన దగ్గర కూడా చాలా అవుతున్నాయి. కాకపోతే ఇప్పుడు ఫోన్ల రికవరీలో మాత్రం పోలీసులు కాస్త పురోగతి అయితే సాధించారంట. చాలా వరకు ఫోన్లు అయితే రికవర్ అవుతున్నాయంట. ఇక్కడ ఫోన్ల రికవరీలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 78,000 ఫోన్లు రికవర్ అయితే చేసిరంట. ఈ CEIR అని ఒక కొత్త సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్, దాని నుంచి చాలా వరకు అయితే ఫోన్లు దొరుకుతున్నాయంట. అంటే చాలా మంది నిజంగా అంటే IMEI నెంబరు అవి ఎంటర్ చేసి పెడతారు. ఒకవేళ వాడు ఆ సిమ్ తీసి వేరే సిమ్ వేసినట్టు ఇమీడియట్ గా మనం ట్రేస్ చేసి పట్టుకొని ఫోన్లు అయితే రికవరీ. అంటే నేను కూడా దీంట్లో ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నాది ఓసారి ఫోను ఆటోలో పోయింది. మనం ఆటోకి ఫోన్ చేస్తే పాపం వాడి తీసిండా లేకపోతే కింద పడ్డదా, మన నెగ్లిజెన్సే కూడా అనుకోవచ్చు కొద్దిగా. వాస్తవానికి అయితే మనం ఉన్నాం, మొత్తం మీద ఫోన్ సీట్లో పెట్టినాము, మిస్ అయింది. సీట్లో పెట్టి మన పైసలు ఇచ్చే టైంలో ఎటనో మిస్ అయింది. వానికి ఫోన్ చేస్తే లేదు సార్ నా దగ్గర అన్నాడు. ఇంకా పాపం ఆటోని మనం ఏం కంప్లైంట్ చేస్తామని చెప్పేసి వేరే ఫ్రెండ్ త్రూ, CIDలో పనిచేసే ఫ్రెండ్ త్రూ తెలిసింది ఇట్లా. అప్పుడే కొత్త స్టార్ట్ చేసిండ్రు అని చెప్పేసి ఈ పోర్టల్ CEIR అనేటువంటి 2023 ఏప్రిల్ 19th. సో అప్పుడే దాదాపు రిజిస్టర్ చేద్దాం అదే తను చెప్పిండే, ఓపెన్ అయిపోయింది, ఈ పోర్టల్ ఓపెన్ అయ్యింది, మీరు దాంట్లో కంప్లైంట్ పెట్టుకోండి, లేదు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. మనకి ఇంత టెక్నికల్ గా ఎట్లా ఫిల్ చేయాలి, ఆ ఫామ్ ఎట్లా చేయాలి అనేటువంటిది లేకపోతే మనం పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నీ ఏ ప్లేస్ లో పోయింది అట్లాంటివి కూడా అడుగుతలేరు వాళ్ళు. మన ఫోన్ పోయిందని చెప్పేసి నువ్వు గతంలో ఎట్లుంటుందంటే ఏ ఏరియాలో పోయింది, దిల్షునార్ పోయిందా, దిల్షునార్ని నువ్వు కంప్లైంట్, సంతోష్ నగర్ పోయిందా, సంతోష్ నగర్ లేదు, లేకపోతే మహబూబ్ నగర్ పోయిందా, మహబూబ్ నగర్ కంప్లైంట్. ఈ మధ్యలో మళ్ళీ అదే అడుగుతారంట ఫోన్లకు కూడా. మన మా బంధువు ఒక ఆయన ఫోన్ పోయింది, ఐఫోన్, దాదాపు 1.5 lakh ఉంటుంది అది ఫోన్. ఆ ఫోన్ పోతే వాళ్ళు దిల్షునార్లోనే ఉంటారు. దిల్షునార్ పోలీస్ స్టేషన్కి పోతే ఎక్కడ పోయింది అంటే కొత్తపేటలో పోయిందంటే ఇక్కడ లేదు, ఎల్బీనార్ పోయి అని మళ్ళీ పంపించారు. అంటే కేసుల సంఖ్య ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం భయపడి ఉంటారు. బట్ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే కూడా వాళ్ళు గవర్నమెంట్ వెబ్సైట్ ఇచ్చింది CEIR అనేటువంటిది. దాంట్లో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. మినిమం మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ లో మనం అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే నా ఫోన్ విషయంలో నాకు ఒక 4-5 months కి ఓ మెసేజ్ వచ్చింది, మీ ఫోన్ సో అండ్ సో ఏరియాలో ట్రేస్ అయింది వస్తుంది అని చెప్పేసి. వాడేం చేసిండు, ఫోను పాపం ఆ ఎవరికైతే దొరికిందో వాడేవంతో ఉన్నాడంట. అదే ఇప్పుడు వీళ్ళంతా అదే చేస్తారు, ఎవరైతే కొట్టేస్తారో వాడు తెలివిగా ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్ తక్కువలో అమ్మేసేస్తారు. సో అమ్మేసి వాడు బుక్ అవుతాడు. వాని వీళ్ళు పోలీసులు 2-3 సార్లు ఫోన్ చేసి ఇది థెఫ్ట్ అయినటువంటి ఫోన్, నువ్వు ఇమీడియట్ అంటే సార్ నేనేనో బయట అవుట్ స్టేషన్లో ఉన్న టూర్కి వచ్చిన తాడే ఇచ్చేస్తా సార్ అని చెప్పేసి వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. ఓకే, మళ్ళీ ఆ స్విచ్ ఆఫ్ దాదాపు 3-4 months పట్టింది. మనకు మళ్ళీ వీళ్ళు ఇంటిమేట్ చేసిండ్రు, మనం ట్రేస్ చేసినాము సో అండ్ సో ఏరియాలో ఉండే వాళ్ళు ఇస్తామన్నారు, బట్ మళ్ళీ స్విచ్ ఆఫ్ అయింది. మళ్ళీ మనం ఐడెంటిఫై చేద్దాం ఎక్కడ ఉందని. మళ్ళీ 6 months అనుకుంటా అది ఇంకో లొకేషన్కి పోయింది అది. ఓకే, అప్పుడు పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసేసి కన్సర్న్డ్ లోకల్ ఏ ఏరియాలో అయితే ఆ నెట్వర్క్ ఏ ఏరియాలో ఉందో, మన ఫోన్ ఏ ఏరియాలో ఉందో ఆ పిఎస్కి ఇన్ఫార్మ్ చేసిండ్రంట. ఆ పిఎస్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్ CID వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఆ ఫోన్ని.
చేస్తే వాళ్ళు నాకు వాళ్ళ ఫోన్ వచ్చిన నెక్స్ట్ డేనో సెకండ్ డేనో మన ఫోన్ చేసిండ్రు మీ ఫోన్ రికవర్ అయిందంటే ఆల్మోస్ట్ నా ఫోన్ పోయి 2 నెలలు అయింది అనుకుంటా. అప్పటి వరకు వాళ్ళు సిమ్ వేసలేరు, స్విచ్ ఆన్ చేసలేరు. ఫస్ట్ టైం వేసిండ్రు, పాపం వాడు భయపడ్డాడు, ఇద్దాం అనుకుండొచ్చు, మరి నేను థెఫ్ట్లో ఇరుక్కుంటా అనుకున్నాడు, ఎట్లా వాడు స్విచ్ ఆఫ్ చేసేసి సైలెంట్లో పెట్టేసేసిండు, ఇంకా సిమ్ తీసేసిండు. సో ఐడెంటిఫై అయ్యలేదు అన్నట్టు. సో మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అయింది కదా, సో మళ్ళీ సెకండ్ చేతిలో పోయింది. పోలీసు వాళ్ళు మళ్ళీ నాకు వాళ్ళకి దొరికిన తర్వాత నాకు ఫోన్ చేస్తే వాళ్ళు పిలిపించారు మన హైదరాబాద్ సిఐడి వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫోనే అంటే వాళ్ళకి కావాల్సినటువంటి డీటెయిల్స్ తీసుకొని మన ఫోన్ మనకి ఇచ్చేసిండ్రు. 1.5 year తర్వాత కూడా ఆ ఫోన్ ఎక్కడ నా చేతుల నుంచి ఎట్లా పోయిందో మళ్ళీ నా చేతులకి వచ్చినప్పుడు అంతే. అంటే సిమ్ వేసిండ్రంటే చాలు పోలీసులు మన కంప్లైంట్ ఇచ్చిందంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ పోతుంది. అదే కొత్త సిమ్ వేసిరంటే ఖచ్చితంగా IMEI నెంబర్ తోని ఆటోమేటిక్ గా వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ విషయంలో తెలంగాణ పోలీసు వాళ్ళని అయితే అప్రిషియేట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. వాళ్ళు ఆ రోజు నన్ను మీరు బయట ఇస్తే కూడా హెల్ప్ అవుతుంది సార్. ఎందుకంటే చాలా మందికి హెల్ప్ మీన్స్ ఇంకెవరికైనా ఫోన్ పోతే మనకు ఆప్షనే లేదనుకుంటాం. బేసిక్ ఏంటంటే మన ఫోన్లో ఇప్పుడు కాంటాక్ట్స్ ఉంటున్నాయి అంటే చాలాసార్లు వాళ్ళు రీబూట్ చేసేస్తారు, పోతాయి. కానీ కాంటాక్ట్స్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, ఇంకా కొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏదో క్రెడిట్ కార్డ్ నెంబర్ పెట్టుకుంటాం, పిన్స్ పెట్టుకుంటాం, అటువంటివి. ఇంకోటి నీవు అన్నట్టు ఇప్పుడు 1,50,000 ఫోన్ ఉన్న నెలకు 2 నెలలకు 1,50,000 ఫోన్ పోయిందంటూ ఎంత బాగా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మన హైదరాబాద్ పోలీసులు తెలంగాణ పోలీసులు అయితే ది బెస్ట్ అని చెప్పాలా. ఆల్మోస్ట్ 78,000 ఫోన్లు ఇప్పటి వరకు రికవరీ చేసిండ్రంట. సో గతంలో పర్సెంటేజ్ అనేది ఇవ్వలేదు, కాకపోతే బెస్ట్ అనుకోవచ్చు. నిజంగా హైదరాబాద్ లో 11,000 చిల్లర వేసిరంట, సైబరాబాద్ లో ఒక 10,000 ఫోన్లు, రాచకొండలో 8,000, అంటే 3 దగ్గరలోనే దాదాపు 30,000. ఇప్పుడు చిన్న సంఖ్య కాదు 78,000 ఫోన్లు అంటే. మినిమం ఆ ట్రాక్ అవుతున్న ఫోన్ అంటే అట్లీస్ట్ మినిమం స్మార్ట్ ఫోనే ఉంటుంది. అవును, మినిమం ఎంత లీస్ట్ ఫోన్ అయినా 10,000-15,000 10,000 అయితే మినిమం ఉంటుంది. మినిమం ఇక మరి 10,000 అంటే 78,000 ఫోన్లు అంటే చిన్న సంఖ్య అయితే కాదు అది. సో ఫ్యూచర్లో ఎవరిదైనా ఫోన్లు పోయినాయంటే టెన్షన్ పడకుండా మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్లోనో లేదంటే ఆన్లైన్లోనో చేస్తే మాత్రం మన పోలీసు వాళ్ళు ట్రై మాక్సిమం దొరికే అవకాశం అయితే. నేను అదే ఆశలు కూడా వదులుకోవాల్సి ఇమీడియట్ గా నువ్వు ఇలా కంప్లైంట్ చేస్తే రేపే దొరకకపోవచ్చు, ఒకసారి 2 నెలలు పట్టవచ్చు, ఒకసారి 6 నెలలు పట్టవచ్చు. నా స్టోరీలో 1 సంవత్సరం పట్టింది. ఎందుకంటే వాళ్ళు ఫోన్ ఆన్ చేస్తేనే కదా పోలీసుల ట్రేస్ అయ్యేది, వాడు సిమ్ వేస్తేనే కదా పోలీసుల ట్రేస్ అయ్యేది. కాబట్టి మీరు పోలీసుల మీద నమ్మకంతో మీరు ఇస్తే మాత్రం కంపల్సరీ మన ఫోన్ అయితే తిరిగి వస్తుంది. ఆ భరోసా అయితే ఫోన్ భరోసా అయితే పోలీసులు 80% వచ్చే ఛాన్సే ఉంది. అది